బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మంత్రులు విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గత పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు మళ్లీ పునరావృతం కాకూడదని జిల్లా అధికారులకు మంత్రులు సూచించారు. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి ప్రజలకు చేరవేయాలని మంత్రులు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని అన్నారు. ఎంతో సంతోషకరమని చెప్పి మనం చేస్తూ చారిత్రాత్మక మ్యాండేట్ ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఒక 3 నెలల క్రితం వరకు కూడా ఎవరు ఊహించలేదు. మాకు తెలుసు, నేను 6 నెలలు చెప్తున్నా, ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని. సరే, మా ఈ 4-5 సీట్లలో అంచనాలు పొరపాటు జరగడమో లేకపోతే ఏదో పొరపాటు జరిగాయని 65 బదులు 70 సీట్లు రావాలి మాకు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగేశ్వరరావు గారు మీరు గమనించాలి, 12కి 12 సీట్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండే. 12లో 11 గెలిచినాం మేము. ఒక్కటి నేరోగా మిస్ అయింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సమర్థవంతులు, పనిమంతులు, గట్టి పోరాటం చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడించిండ్రు. నేను నా మొత్తం రాజకీయ జీవితంలో అహంకారం, అవినీతి, కళ్ళు నెత్తికెక్కిన పోకడ పోయిన టర్మ్లో చూసినప్పుడు ఎప్పుడు చూడలే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. పోయిన టర్మ్లో అసలు ఏందో ఏమో, అసలు ఏమనుకున్నారో కానీ మొదటిసారి ఎమ్మెల్యేలు కూడా ఒక రాజులుగా ఫీల్ అయిపోయారు. అసలు వారి అహంకారానికి, అవినీతికి, అధికార దుర్వినియోగానికి ప్రజలు సరైన తీర్పు ఇచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా 20 రోజులు రాకముందే మన ప్రజాక్షేత్రంలో తిరిగి 15 రోజుల్లోనే కొన్ని మనం ఇచ్చిన 6 గ్యారెంటీ స్కీమ్లని అమలు చేయడమే కాదు, ప్రజాసేవకు అంకితమవుతూ అందరూ శాసనసభ్యులు, మినిస్టర్స్, మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా నియమించబడ్డ సీనియర్ నాయకులు వారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా రివ్యూ చేసుకున్నాం. తప్పకుండా మనతో పాటు ఆఫీసర్స్ అందరూ ఒక టీంలాగా పనిచేసి, ముఖ్యంగా తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా, పోరాటాలకు మారుపేరిన జిల్లాలో ఇప్పుడే పెద్దలు ఉద్యోగం చెప్పినట్టు ఒక నాగార్జున తప్ప ఏ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ లేని ఈ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని, అది సొరంగం, ఎస్ఎల్బిసి సొరంగం కానివ్వండి, ఏఎంఆర్పి లైనింగ్ కానివ్వండి, ఆ డిస్ట్రిబ్యూటరీస్ ఏఎంఆర్పి ప్రాజెక్టు లైనింగ్ పూర్తి అయితే 2,20,000 ఎకరాల సాగునిచ్చే ప్రాజెక్టు దేవరకొండ కానీ, కొద్దిగా సాగర్ ఏరియా కానీ, నకరికల్ కానీ, నల్గొండలో అలాంటిది అలా లైనింగ్ లేక డిస్ట్రిబ్యూటరీ చెరిగిపోయి 1,00,000 ఎకరాలు కూడా నీళ్ళు రాని పరిస్థితి.